ఎమ్మెల్యే దేవీర ప్రసాద్ పర్యటించారు. ఈ నేపథ్యంలో 4.30 కోట్లతో శంకర్ గుప్తం డ్రైన్పై తూర్పుపాలెం, గోడపల్లి, పల్లెపాలెం గ్రామాలను కలిపే బ్రిడ్జ్ పనులను ప్రారంభించారు. అయితే బ్రిడ్జ్కి అప్రోచ్ రోడ్డు కోసం కొన్ని కారణాల వల్ల ఇక్కడ బ్రిడ్జ్ పనులు ఆగిపోయాయి. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనులు ఆరంభించి ఇవాళ పునఃప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ సుమారు 5 నుండి 6 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణించడానికి అనువుగా ఉండడం వల్ల అందరికీ ఉపయోగకరంగా మారింది. సమస్యలన్నీ తొలగిపోవడంతో ఈ నెల ఆఖరులో పనులు తిరిగి ప్రారంభిస్తామని 1-2 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఈ శంకర్ గుప్తం డ్రైన్ మీద కడుతున్న బ్రిడ్జ్ తూర్పుపాలెంలో బ్రిడ్జ్ కట్టాము. అప్రోచ్ రోడ్లు కంప్లీట్ కాలేదు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో ఇది ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది. ఇక్కడ కారణాలు ఏమైనప్పటికీ కూడా కాస్త ఈ అప్రోచ్ రోడ్డు విషయంలో కొన్ని కలహాలు రావటం, దానివల్ల ఈ అప్రోచ్ రోడ్ లో ఉన్న రైతులు ఎవరు, ఎంత ల్యాండ్ ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, అలైన్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉండటం వల్ల ఈ అప్రోచ్ రోడ్డు ఆగిపోయింది. దీనివల్ల ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో, ప్రజలకు ఓపెన్ చేయాలో అది గత 8 సంవత్సరాలుగా ఆగిపోవటం ఇక్కడ చాలా విచారించదగ్గ విషయం. ఇక్కడున్న కొన్ని విలేజెస్ చూసినట్టయితే ఇటు 4-5 గ్రామాలు, అటు 4-5 గ్రామాలు కలపటానికి ఇది ఒక మంచి బ్రిడ్జ్ ఇది. అయితే ఇది గత చాలా కాలంగా ఆగిపోవటం, అదే ఇప్పుడు మళ్ళా మనం ఇప్పుడు పునఃప్రారంభించుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా నేను ఇరు పార్టీలు కానీ లేకపోతే ఇరు వర్గాలు కానీ వీరందరితో కూడా మాట్లాడటం జరిగింది. నిన్నే మాట్లాడాను. గతంలో మాట్లాడినప్పుడు కూడా రాత్రి ఒకసారి వీరందరితో డిస్కస్ చేయటం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. బ్రిడ్జి కావాలని అందరూ అడుగుతున్నారు, కానీ చిన్న చిన్న కలహాలు అయితే ఇవన్నీ రిజాల్వ్ చేసుకుని ఈ రోజున బ్రిడ్జి చేద్దాం, అప్రోచ్ రోడ్డు ఫినిష్ చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఈ రోజు అందరూ కూడా కలిసికట్టుగా ఇది శంకుస్థాపన చేసుకోవటం, మళ్ళా రీస్టార్ట్ అన్నట్టు శంకుస్థాపన అంటే కూడా